వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆ గ్రామంలో విద్యుత్ ఉండదు, టీవీలతో పాటు అసలు సెల్ ఫోన్లే ఉండవు. ప్రస్తుత సమాజాన్ని కుంగదీస్తున్న ఎలాంటి అవలక్షణాలు అక్కడ కనిపించవు. ప్రజలంతా బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శిస్తూ ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతున్నారు అక్కడ. ఇప్పుడు ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్న శ్రేణి జీవనాన్ని అనుభవించినప్పటికీ జీవిత పరమార్థమే ఇది కాదు అని భావించిన వాళ్ళంతా కూడా పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం, సనాతన ధార్మిక జీవనంగా భావించి సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు ఇక్కడి ప్రజలు. మరి కాలం మారుతున్న కొద్దీ అలవాట్లు, పద్ధతులు మారుతాయన్నాం. కాలం మనుషులను అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అయితే కాలానికే ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న జీవనాన్ని అనుసరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ గ్రామ ప్రజలు. పూర్తిగా ప్రాచీన వైదిక వర్ణాశ్రమ పద్ధతులు పాటిస్తూ ముందుకు సాగుతోంది కూర్మ గ్రామం. అక్కడికి మీరు వెళ్తే 100 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు చూస్తారు. భారతీయ గ్రామీణ జీవన విధానం, సంప్రదాయాలు, పద్ధతులు, ఆహారపు అలవాట్లు, కట్టుబొట్టు, వాళ్ళు చేసే వృత్తి, వీటన్నిటినీ ఒకే చోట కలిసిపోసినట్లుగా కనిపిస్తుంది కూర్మ గ్రామం. ఈ గ్రామాన్ని 2018 జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాకాచార్యులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారి శిష్య బృందం ఏర్పాటు చేసింది. మొదట్లో ఇక్కడ కొద్ది మందితోనే స్టార్ట్ అయింది కూర్మ గ్రామం. ప్రస్తుతం 50 వరకు కుటుంబాలు, 100కి పైగా జనాభా నివసిస్తున్నారు. బ్రిటిష్ వారి ఏలుబడిలో భారతీయ వర్ణాశ్రమ వ్యవస్థగా గాడి తప్పటంతో తిరిగి ప్రపంచాన్ని మళ్లీ సనాతన ధర్మం వైపు మరల్చటమే ధ్యేయంగా ఇప్పుడు కూర్మ గ్రామ ప్రజలు సంకల్పించి ఆ దిశగానే వాళ్ళ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి 100 ఏళ్ల క్రితం ప్రకృతిలో మిళితమైన జీవితాన్ని ప్రజలు అనుభవించేవాళ్ళు. ప్రకృతితో కలిసి మనిషి జీవితం ఎలా అని భారతీయ సంస్కృతి చాటి చెప్పింది. అలాంటి జీవితానికి కూర్మ గ్రామం ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రకృతి సిద్ధ జీవితంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం కూర్మ గ్రామంలో పుట్టి పెరిగిన వారంతా కూడా ఉన్నత చదువులు చదువుకొని లక్షల్లో జీతాలు వచ్చే సంస్థల్లో పనిచేసిన వాళ్లే, గొప్ప గొప్ప కుటుంబాల్లో పుట్టిన వాళ్లే. కానీ యాంత్రిక జీవితానికి వాళ్ళకి విసుగొచ్చింది. దానికి స్వస్తి చెప్పి ప్రకృతితో మమేకమై పరమానందం పొందేందుకే కుటుంబ సమేతంగా అన్నీ వదిలేస్తున్నారు. కూర్మ గ్రామంలోకి వెళ్ళి స్థిరపడుతున్నారు. కార్లతో పాటు ఖరీదైన బంగ్లాలు ఉన్నప్పటికీ మట్టి ఇంటిలో పూరి గుడిసెలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందని కూడా వీళ్ళు చెబుతున్నారు. తమ కుటుంబాలు వదిలి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పలువురు కూర్మ గ్రామానికి భగవంతుడి సేవ కోసం వస్తున్నారు. సరళి జీవనం కూర్మ గ్రామం ప్రత్యేకత. నిత్యావసరాలైన కూడు, గుడ్డు ప్రకృతి నుంచే పొందొచ్చని వాళ్ళు నిరూపిస్తున్నారు. మరి ప్రకృతి సేద్యంతోనే వీటన్నిటిని పొందుతున్నారు. ఏడాదికి 100లాది బస్తాల ధాన్యాన్ని ఎటువంటి రసాయనాలు లేకుండా పూర్తి సేంద్రియ విధానంలోనే సాగు చేస్తున్నారు. సరిపడా కూరగాయలను కూడా పండిస్తున్నారు. విత్తనం నాటిని మొదలు కోతల వరకు ఇతరులపై ఆధారపడరు. రసాయనాలు లేని వ్యవసాయంతో సొంతంగా వచ్చిన కూరగాయలు పండిస్తున్నారు. వీళ్ళు పశు పోషణ కూడా చేస్తారు. తమ దుస్తులను వారే నేత కార్మికులు, అంటే వాళ్ళది వాళ్లే కుట్టుకుంటారు. ఇళ్ల నిర్మాణానికి వాళ్లే మేస్త్రీలు, వాళ్లే కూలీలు. అలాగని ఇంటి నిర్మాణానికి మళ్ళీ సిమెంట్ వాడరు. కూర్మ గ్రామంలో విద్యా వర్ణాశ్రమ విధానంలో ఉంటుంది. అక్కడి విద్యార్థులు తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీలో అనర్గళంగా మాట్లాడతారు. మరి ఈ ఆశ్రమంలో తెల్లవారుజామున 4:30 దైవానికి హారతితో దినచర్య స్టార్ట్ చేస్తారు. కూర్మ గ్రామం గురించి తెలుసుకున్న ఎంతో మంది ఇతర ప్రాంతాల వాసులు ఎక్కడి నుంచి వచ్చి అక్కడ పాటిస్తున్న పద్ధతులను చూసి మురిసిపోతూ ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కుదిరితే ఒకసారి వెళ్ళి చూడండి. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.